హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు రెసిపీ పప్పు చారు. ఆంధ్ర స్టైల్ పప్పు చారుని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పప్పు చారుని అన్నంలో కానీ, అలాగే ఇడ్లీలో కానీ, పూరీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఇడ్లీలోకి అలాగే పూరీలో కూడా తింటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు మనకి సడన్గా ఏం చేయాలా అని గుర్తొచ్చేది పప్పుచారు మాత్రమే. అదే పప్పుచారుని ఇప్పుడు అందరికీ కొన్ని వెజిటేబుల్స్ ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండవు, కొన్ని కర్రీస్ ఇష్టం ఉంటాయి, ఇష్టం ఉండవు. బట్ పప్పుచారు అనేది అందరికీ ఫేవరెట్ అండి. ఎవ్వరు పప్పుచారు అంటే నాకు ఇష్టం ఉండదని అన్నారు. ఈ పప్పుచారుని అదే కుక్కర్లో పెట్టుకున్నట్లయితే అంత టేస్టీగా ఉంటుందని, అదే దేక్షాలో పెట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే మీకు దేక్షాలో చేసి చూపిస్తాను. టైం లేనప్పుడు కుక్కర్లో పెట్టుకొని ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. బట్ నేనైతే ఇప్పుడు దేక్షాలో చూపిస్తానండి. ప్రాసెస్ ఎలానో చూసేద్దాం రండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలాంటి గ్లాసుల్లో ఒక 3 గ్లాసులు కందిపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. కందిపప్పు అరగంట సేపు నానిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి. కందిపప్పు పొంగొచ్చే లోపు మనము 2 టమోటాలని తీసుకోవాలి. ఇలా పండు టమోటాలు, పచ్చిమిరపకాయలు ఒక 6-7 తీసుకోవాలి. టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని సైడ్లో పెట్టుకోవాలి. కందిపప్పు కూడా పొంగొచ్చేసిందండి. ఇలా పొంగొచ్చిన తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత అందులో ఒక 6-7 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఒకసారి గరిటెతో తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో అన్నిటినీ ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి గరిటెలో ఇలా తిప్పుకొని పప్పు ఉడికేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు అయితే పప్పు ఉడికిపోతుంది. చూసారు కదా, పప్పు అనేది ఉడికింది. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనము కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మనం తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అనేది తక్కువగానే వేసుకోవాలి. ఇలా ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుకొని మనము మూతని పెట్టుకోవాలి. కొద్దిగా గ్యాప్ వదిలి మూతని పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో. తాలింపుకి ముందుగానే ఇలా మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి పప్పుని మూత తీసి చూద్దాం. మూత తీసి చూసినట్లయితే మనకి పప్పు ఇంకొద్దిగా 2 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. కింద అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటున్నట్లయితే పప్పు అనేది అంత టేస్టీగా ఉండదు. కింద అడుగంటకుండా చూసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిస్తే పప్పు అనేది మనకి ఉడికిపోతుంది. చూసారు కదండి, పప్పు అయితే ఉడికింది. ఇలా ఉడకాలండి. ఇప్పుడు పప్పు గుత్తితో కలిపెట్టుకుందాము. ఇలా పచ్చిమిరపకాయలు, టమోటాలు అన్నీ పప్పు గుత్తితో కలిసేటట్టు బాగా కలిపెట్టుకోవాలి. తర్వాత అందులో ఒక 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువగా అయితే వేసుకోకండి, ఒక 3 గ్లాసులు అయితే సరిపోతుంది మనకి. ఒకసారి గరిటెతో తిప్పుకొని తాలింపుని వేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులను వేసుకోవాలి. ఒకసారి తాలింపు దినుసులను గరిటెతో కలుపుకుందాం. తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, ఒక 6-7 ఎల్లిపాయలు ఇలా దంచుకొని వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని ఒకసారి గరిటెతో కలుపుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పప్పుచారులోకి వేసుకుందాం. ఇలా తాలింపుని పప్పుచారులోకి వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని పొంగొచ్చేంత వరకు ఉండనివ్వాలి. ఇలా పప్పు పొంగొచ్చేంత వరకు ఉండనివ్వాలి.
అంతేనండి, పప్పుచారు రెడీ అయిపోయింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సో చూశారు కదా అండి టొమాటో పప్పుని ఎలా చేసుకోవాలో. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.